హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మిల్క్ పౌడర్ని ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. సమ్మర్ రెసిపీస్లోకైనా, స్వీట్స్లోకైనా, డిజర్ట్స్లోకైనా మిల్క్ పౌడర్ చాలా వాటికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎమర్జెన్సీ టైంలో పాలు లేనప్పుడు జస్ట్ వాటర్లో ఈ పొడి మిక్స్ చేసేసుకున్నా మీకు పాలు రెడీ అయిపోతాయి. సో అలాంటి మిల్క్ పౌడర్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో టిప్స్తో సహా చూపిస్తున్నాను, చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ మిల్క్ పౌడర్ తయారు చేసుకోవడానికి పాలు తీసుకోవాలండి. ఇక్కడ మీరు చూస్ చేసుకునే పాలను బట్టే మిల్క్ పౌడర్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో హై ఫ్యాట్ ఉండే పాలని కాకుండా లో ఫ్యాట్ ఉండే పాలు తీసుకోవాలి. అంటే టోన్డ్ మిల్క్ అంటూ ఉంటాం కదా, 0% ఫ్యాట్ ఉంటుంది. సో ఆ మిల్క్నైనా వాడచ్చు. ఈ పాలని స్కిమ్డ్ మిల్క్ అంటారండి. అంటే మనకి నార్మల్గా ఉండే పాలల్లోంచి పూర్తిగా ఫ్యాట్ని రిమూవ్ చేసేసిన పాలన్నమాట. ఈ పాలతోనే పాల పొడి అనేది కరెక్ట్గా వస్తుంది. సో 0% ఫ్యాట్ ఉండే పాలని 1 లీటర్ దాకా తీసుకుని అడుగు మందంగా ఉండే గిన్నెలోకి యాడ్ చేసుకోండి. పాలని గిన్నెలోకి వేసే ముందు గిన్నెని ఒకసారి వాష్ చేసి అందులోకి పాలని యాడ్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల అడుగు పట్టేకుండా ఉంటుంది. ఇప్పుడు పాలు వేసిన కడాయిని స్టవ్ మీద పెట్టి అడుగు పట్టిపోకుండా మధ్య మధ్యలో కదుపుతూ పాలన్నీ కూడా దగ్గరికి మరిగేంత వరకు కుక్ చేసుకోవాలండి. మందంగా ఉండే కడాయిని కనుక పెట్టుకుంటే మంటని హై ఫ్లేమ్లో పెట్టైనా మీరు పాలని దగ్గరగా ఉడికించుకోవచ్చు. అది త్వరగా అయిపోతుంది అనమాట. అదే మీరు కొంచెం పలుచగా ఉండే గిన్నెని కనుక పెట్టుకుంటే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలని ఎగరపెట్టుకోవాలి. అది కొంచెం టైం పడుతుంది. నాకు ఇక్కడ కనీసం పాలన్నీ దగ్గరికి అయిపోవడానికి 40 మినిట్స్ దాకా పట్టిందండి. సో కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలన్నమాట. మరీ దగ్గరికి కోవాలాగా అయిపోకూడదు. సో కొంచెం పలుచగానే ఉండాలి. అప్పుడే మనకి ఈ మిల్క్ పౌడర్ అనేది పొడి పొడిగా వస్తుంది, లేదంటే గడ్డలుగా వచ్చేస్తుంది. పాలన్నీ కూడా ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే స్టవ్ ఆపేసేయండి. ఆపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బటర్ పేపర్ మీద వీలైనంత పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. బటర్ పేపర్ కనుక మీ దగ్గర లేకపోతే ఒక స్టీల్ ప్లేట్ అయినా తీసుకుని అందులో అయినా మీరు ఈవెన్గా పరుచుకోవచ్చు. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఎండలో పూర్తిగా డ్రై అవ్వాలండి. ఒక రోజంతా మీరు ఎండలో ఉంచేస్తే పై లేయర్ వరకు నీట్గా డ్రై అయిపోతుంది. అడుగున కొద్దిగా చెమ్మ అనేది ఉంటుంది. దాన్ని రివర్స్లో ఇలా స్క్రేప్ చేసి రెండో వైపుకి ఫ్లిప్ చేసేసి దీన్ని కూడా ఒక రోజంతా ఎండలో ఎండపెట్టేస్తే పూర్తిగా డ్రై అయిపోతుంది అనమాట. ఎక్కడా కూడా చెమ్మ అనేది లేకుండా కంప్లీట్గా డ్రై అయిపోవాలండి. 2 వేళ్లతో విరిచినప్పుడు ఈజీగా బ్రేక్ అవ్వాలన్నమాట. సో అంతలాగా ఎండిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకుంటే మిల్క్ పౌడర్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న మిల్క్ పౌడర్ని ఒక జల్లెడలో వేసుకుని జల్లించేసుకుంటే మిల్క్ పౌడర్ అంతా కిందకి కలెక్ట్ అయిపోతుంది. పైన మిగిలిన మిల్క్ పౌడర్ని మళ్ళీ తిరిగి గ్రైండ్ చేసి చల్లించుకోండి. మనం బయట కొనుక్కునే మిల్క్ పౌడర్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, సో అలా కావాలి అనుకుంటే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా షుగర్ పౌడర్ని అలాగే ఈ మిల్క్ పౌడర్ని కూడా మిక్సీ జార్లోకి కలిపి వేసేసి ఒక పల్స్ ఇస్తే మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అయిపోతుంది. లీటర్ పాలతో మిల్క్ పౌడర్ని తయారు చేసుకుంటే నాకు ఇక్కడ వెయిట్లో వచ్చేసి 170 గ్రాముల నుంచి 180 గ్రాముల మధ్యలో మిల్క్ పౌడర్ వచ్చిందనమాట. ఇంట్లో మిల్క్ పౌడర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ. 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. తీసుకునే పాలల్లో ఫ్యాట్ పర్సెంటేజ్ ఉండకూడదు. అండ్ అలాగే పాలను మరిగించేటప్పుడు కూడా మరీ థిక్గా మలై వచ్చేలా కాకుండా కొద్దిగా కన్సిస్టెన్సీ పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసేసి ఒక ట్రేలో పరిచేసుకుని సన్ డ్రై చేసుకుంటే మిల్క్ పౌడర్ రెడీ అయిపోతుంది. ఈ మిల్క్ పౌడర్తో మీకు నచ్చిన డిజర్ట్స్ చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు, కేక్స్ చేసుకోవచ్చు, ఇంకా ఎన్నో రకాల సమ్మర్ రెసిపీస్ అన్ని ట్రై చేయొచ్చు. సో మీరు కూడా ఇంట్లో ఇలా హోమ్ మేడ్ మిల్క్ పౌడర్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.